రోజు మనము విడుదల పొందిన వెంటనే ఆహా నాకు మంచి ఉద్యోగం దొరికింది, ఇంకా నేను సంఘానికి రాకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు వస్తానులే, ఓ పండగ క్రైస్తవులాగా క్రిస్మస్కి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి వచ్చిపోతానులే, అమ్మో నా ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగం వదిలిపెట్టి రాలేను, నాకు ఈఎంఐలు కట్టుకోవాలి, కొత్త ఇల్లు తీసుకోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, అమ్మో నేను రాను అని నీ జీవితం వెంట పరిగెడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను అరణ్యంలో నుంచి విడిపించింది, నిన్ను బానిసత్వంలో నుంచి విడిపించింది, నిన్ను స్వస్థపరిచింది, నిన్ను శోధనలో నుంచి తప్పించింది, కష్టాల్లో నుంచి తొలగించింది, కన్నీరు తుడిచింది, నన్ను సేవించుటకు, నన్ను ఆరాధించుటకు. ఎంతగా దేవుడు నిన్ను విడుదల కలిగిస్తే, ఎంతగా దీవిస్తే అంతగా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించాలంట. హల్లెలూయా! అంతగా ఆయనని సేవించాలంట. చాలా మంది సేవించడం అంటే అనుకుంటారు సంఘంకి వచ్చి వాలంటీర్గా పనిచేయటము, సంఘంకి వచ్చి క్లీన్ చేయటము అని. అరణ్యములో, ఎడారిలో 4 లక్షల మంది ఏ సంఘాలు ఉన్నాయి, ఏ క్లీనింగ్లు చేశారు, ఏ వాలంటీరింగ్లు చేశారు? సేవించటం అంటే యథార్థంగా యెహోవాను ఆరాధించటము. హల్లెలూయా! టు లవ్ అండ్ వర్షిప్ ద లార్డ్.